విజన్ అనేది చాలా చాలా అవసరం అండి. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25% తెలుగోలు ఉండాలి, దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి. ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో 25% అంటే కనీసం భారతదేశంలో 70% ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు. అంటే బాబు గారు ఆ విజన్తో మాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు రాజుగారు నేను మాట్లాడా, జిఎంఆర్ అంకుల్తో కూడా నేను మాట్లాడా, ఎట్లా చేయాలి డిస్కస్ చేశాం. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి, కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్, అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు, పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతి రాజు గారు. ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది. నేను వేదిక పైన వచ్చినప్పుడు నవ్వుతూ అటు అశోక్ గారికి అదితి గారికి నేను చెప్తున్నాను, రాత్రి నన్ను ఇద్దరు పడుకోనియలేదండి. ఇది ప్రజలందరూ ఈ విషయం వినాలి. రాము కూడా నాతోనే ఉన్నాడు నేనంతా. ఈ ఎంఓయు ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. సో నాకు రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను ఫాలోఅప్ చేస్తున్నాను, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు, ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని నేను ఫాలోఅప్ చేస్తున్నా. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి, ఫైల్ వచ్చింది, 90 పర్పెచువల్ గా ఉచితంగా భూమి, అంటే లీజ్ కూడా కాకుండా ఉచితంగా భూమి ఇద్దామని ఈ ఫైల్లో ఉంది, ఇది సాధ్యం కాదు అన్నారు. అప్పుడు నేను అన్నా, దాతలు లేని ఇబ్బంది మనకెందుకు సార్ ప్రభుత్వంగా అన్నా. లేదు, ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడండి, ఏదో టోకెన్ అమౌంట్ ₹1 పెట్టాల్సి వస్తుందేమో అన్నారు. ప్రయత్నిస్తాను సార్ అన్నా. అశోక్ గారికి ఫోన్ చేశాను, సాహసం నేను చేయాల. అదితి గారికి ఫోన్ చేశా, సస్యమేర ₹1 కూడా ఒప్పుకోలేదు, వాళ్ళు ₹1 కూడా ఒప్పుకోలేదండి. అంటే ఆ పట్టుదల, కమిట్మెంట్ సమాజం పట్ల ఎంత ఉందో దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం. ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది. మా ఫ్యామిలీలో ఒకరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి, అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది, ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది, మా మానసాస్ పేరు పెట్టారు, అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం, వేదిక మీద ఉన్న కుటుంబాన్ని సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచనలు రావచ్చు, చేయాలనే తపన ఉండొచ్చు, కానీ కలిసికట్టుగా వచ్చి ఎస్ మీరు నడవండి, మీరు చేయండి, మీకు అండగా నిలబడతాం అని చెప్పే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగానే ఈ సభాముఖంగా
అశోక్ గారిని